T10 లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఈ నెల 19వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. సభలో బీజేపీ ఎంపీలను నెట్టారని, ఫలితంగా ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని వచ్చిన ఆరోపణలను పురస్కరించుకొని ఆయనపై కేసు పెట్టారు. దీనితో పాటు రాహుల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ నాగాలాండ్ కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఆరోపణలను గమనిస్తే బీజేపీ తన పార్లమెంటరీ ప్రతిపక్షం విషయంలో ఎంత శత్రుత్వ భావంతో ఉన్నదో అర్థమవుతోంది. తనపై వచ్చిన ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చినప్పటికీ బీజేపీ మాత్రం నానా యాగి చేసింది. లోక్సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సంబంధాలు ఎంత దిగజారిపోయాయో ఇటీవలి ఘటనలు రుజువు చేస్తున్నాయి. 17వ లోక్సభలో రాహుల్ గాంధీని స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కానీ రాహుల్ సభలో అడుగు పెట్టలేదు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతిపక్షాలపై అధికార పక్షం దుందుడుగా వ్యవహరిస్తూనే ఉంది. పార్లమెంట్ లో మోడీ ప్రసంగించిన ప్రతి సందర్భంలోనూ ముందుగా ఆయన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై విమర్శల దాడి చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా పదే పదే మోడీ చేస్తున్న ఈ విమర్శల్లో వాస్తవాలు కనిపించవు. 2014 లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలోనూ రాహుల్ ను బీజేపీ మీడియా విభాగం పప్పు అంటూ కించపరిచింది. స్వతంత్ర అనంతరం 1951, 52లో దేశంలో తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అఖండ విజయం సాధించి నెహ్రూ ప్రధాని అయినప్పటికీ ప్రతిపక్షాలను ఏనాడు అవమానించింది లేదు. నిజానికి అప్పుడు కాంగ్రెస్ లోని వర్గాలే ప్రతిపక్ష పాత్ర పోషించాయి. తనను నిరంతరం విమర్శించే రామ్ మనోహర్ లోహియాతో పాటు ఆచార్య కృపలాని, పీలు మోడీ వంటి నేతల విషయంలో నెహ్రూ హుందాగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నాయకులను నెహ్రూ ఎలా చూసేవారు బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయి కంటే మరెవరికి బాగా తెలిసి ఉండదు. విదేశీ ప్రతినిధి బృందాలు భారత్ లో పర్యటించినప్పుడు వాజ్పేయిని నెహ్రూ వారికి పరిచయం చేసేవారు. దానికి కాబోయే ప్రధానమంత్రి అంటూ చెప్పేవారు. 1961లో జాతీయ సమగ్రతా మండలి సభ్యుడిగా వాజ్పేయిని నియమించారు. ఒకసారి నెహ్రూపై సహచర సభ్యులు ఆరోపణలు స్పందిస్తూ దారుణంగా దాడి చేస్తే వాజ్పేయి వారిని మందలించారు. ప్రధానమంత్రిపై దాడి చేయాల్సిన అవసరం ఉన్నదా అని నిలదీశారు. నెహ్రూ చనిపోయినప్పుడు వాజ్పేయి భావోద్వేగానికి గురై, సార్, ఒక కళ చెదిరిపోయింది, ఒక పాట ఆగిపోయింది, ఒక జ్వాల అనంతంలో లీనమైంది అంటూ నివాళి అర్పించారు. నాడు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సంబంధాలు అలా ఉండేవి. 1990వ దశకం నుండి దేశంలో ప్రతిపక్షం బలపడింది. అదే కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు లోక్సభలో సుమారు 3వ వంతు స్థానాలను పొందాయి. 1989 నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైంది. అధికార ప్రతిపక్ష పార్టీల్లో పోటీతత్వం పెరిగింది. ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని లోక్సభ, రాజ్యసభ అధ్యక్షులకు అధికార పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు, ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శిస్తే ఆ ప్రకటనలను రికార్డుల నుంచి తొలగించాలని కూడా హుకుం జారీ చేశారు. ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ చైర్మన్ అయితే నిష్పాక్షికంగా వ్యవహరించాలనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన తరచూ చెప్పే మాట ఏమిటంటే, మీరు మాట్లాడేది ఏది రికార్డుల్లోకి ఎక్కదు. 2 సభల అధిపతులు రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించాల్సింది పోయి పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. భారత పార్లమెంటు చరిత్రలో అత్యంత దారుణమైన పరిణామం 2023 డిసెంబర్లో చోటు చేసుకుంది. లోక్సభ నుండి 95 మందిని, రాజ్యసభ నుండి 46 మందిని, మొత్తము 141 మంది చట్టసభల సభ్యులను సస్పెండ్ చేశారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకరు. ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్రతిపక్షాల విమర్శలను సానుకూలంగా అర్థం చేసుకోవాలని, ఇతరుల నుండి కాకపోయినా కనీసం తన పార్టీ నేత వాజ్పేయి నుండి అయినా స్ఫూర్తి పొందాలని రాజకీయ శాస్త్రవేత్త అజయ్ కే మోహరా అభిప్రాయపడ్డారు. 2014 తర్వాత పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మాత్రం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ప్రధానమంత్రి ఎగువ సభకు వచ్చినా, దిగువ సభకు వచ్చినా ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టి ముందుగా నెహ్రూను, ఆ తర్వాత కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన అనుచర గణం కూడా నెహ్రూ తప్పిదాలను ఏకరువు పెట్టింది. జాతీయోద్యమ నేతలైన సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ వంటి వారిని నెహ్రూ చిన్నచూపు చూసేవారంటూ బీజేపీ శ్రేణులు దాడులకు దిగారు. విధానాలు, పద్ధతుల విషయంలో వారితో నెహ్రూ విభేదించి ఉండవచ్చు. కానీ మోడీ ఏలుబడిలో ఆ విభేదాలకు పచ్చి అబద్దాల రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు. ఆధునిక భారత రాజకీయ చరిత్రలో నెహ్రూను అతిపెద్ద విలన్ గా చిత్రీకరించజూస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలు అంత సజావుగా లేనప్పటికీ ఆమె తరచూ వాజ్పేయి వంటి సీనియర్ నేతలను సంప్రదించేవారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఐక్యరాజ్య సమితికి పంపిన అధికార ప్రతినిధి బృందంలో వాజ్పేయిని సభ్యుడిగా చేర్చారు.
దీంతో ఆయన తన కిడ్నీ వ్యాధికి అక్కడే చికిత్స పొందగలిగారు. పివి నరసింహారావు ప్రధానిగా పనిచేసినప్పుడు జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక సమావేశానికి మన దేశం నుండి పంపిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి. జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కుల పరిస్థితిపై భారత్ ను అభిశంసించాలంటూ పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వాజ్పేయి విజయవంతంగా తిప్పికొట్టారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.